మా అప్పులను మన్నించుము. మనం బలహీనత వల్ల తండ్రైన దేవునికి విరోధంగా పాపం చేస్తాం. ఈ పాపాలే బైబిలు భాషలో అప్పులు. మన కరుణామయుడైన దేవుడు మన తప్పిదాలను క్షమిస్తాడు. లూకాసువార్త 15వ అధ్యాయం. ఆ తండ్రిబిడ్డలమైన మనం కూడా ఆయనలాగే జాలిగుణాన్ని అలవర్చుకోవాలి. ప్రభువు బోధించినట్లుగా మీ తండ్రిలాగే మీరు కనికరంతో మెలగండి. లూకాసువార్త 6వ అధ్యాయం 36వ వచనం. పరస్పర క్షమాపణము అత్యవసరం. మన తోడి సేవకుని చిన్న అప్పును క్షమించలేని సేవకుని ఉపమానం మనకు తెలుసు. నేను నీ పట్ల దయజూపినట్లే నీవు నీ తోడిదాసుని పట్ల దయజూపవలదా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. నీవు ప్రార్థనకు పూనుకొన్నప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉన్నట్లయితే ముందుగా అతన్ని క్షమించు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మేము మన్నించినట్లే అనే మాటలో లోతైన అర్థముంది. లూకా సువార్తలో 11వ అధ్యాయం 4వ వచనం. కనుక అనే మాట ఉంది. ఇది షరతును తెలుపుతుంది. మేము మా సోదరులను క్షమిస్తేనే నీవు మమ్ము క్షమించు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 12వ వచనం. అట్లే అనే మాట ఉంది. ఇది పరిధిని తెలుపుతుంది. మేము మా సోదరులను ఎంతవరకు క్షమిస్తున్నామో నీవు మమ్ము అంతవరకు క్షమించు. ఏ భావాన్ని తీసుకున్నా మనం తోడి ప్రజలను క్షమిస్తుండాలనే ఫలితం వస్తుంది. కనుక పరస్పర క్షమాపణము, భగవత్ క్షమాపణము ఈ విన్నపంలోని అంశాలు. మమ్ము శోధనలో చిక్కుకోనీయక దుష్టుని నుండి మమ్ము రక్షించు. శోధన 2 రకాలు. 1. పరీక్ష, టెస్ట్. దేవుడు మన విశ్వాసం ఏపాటిదో తెలుసుకోవడం కోసం ఇచ్చే పరీక్షలు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. దీనివల్ల పాపం ఉండదు. 2. పాపం వైపులాగే శోధన, టెంప్టేషన్. ఇవి మనలను పాపంలోనికి కూలద్రోయడానికి వస్తాయి. ఇవి పిశాచం నుండైనా లేదా మన పతన స్వభావం నుండైనా పుడతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13, 14వ వచనాలు. ఈ కడపటి విన్నపంలో మనం 2వ రకపు శోధనల నుండి, ముఖ్యంగా పిశాచం తెచ్చిపెట్టే శోధన నుండి దేవుడు మనలను రక్షించాలని ప్రార్థిస్తున్నాం. మనం శోధనలకు లొంగిపోకుండా ఉండాలని, దైవ సహాయంతో వాటిని జయించాలని వేడుకుంటున్నాం. చివరి భాగం. దుష్టుని నుండి మమ్ము రక్షించు. ఈ దుష్టుడు ఎవరో కాదు, నరజాతికి శత్రువైన పిశాచమే. మనలను పాపంలోకి కూలద్రోయాలని చూసే పిశాచం నుండి కాపాడమని దేవునికి మనవి చేస్తున్నాం. చివరి రోజుల్లో క్రీస్తును విడనాడటమనే మతభ్రష్టత అనే పెద్ద శోధన నుండి కాపాడమని కూడా ఈ ప్రార్థనలో వేడుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన కేవలం శిష్యులకు నేర్పింది మాత్రమే కాదు, క్రీస్తు స్వయంగా ప్రార్థించింది కూడా. ఆయన పరలోకంలోని తండ్రి అని దేవుణ్ణి సంబోధించారు.